హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. మీ అందరికీ పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు. ఇది ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికి ఇది మూడవ దీపావళి. బట్ పండుగలు వస్తుంటాయి పోతుంటాయి సహజమే. బట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ హౌ వీఆర్ ప్రోగ్రెసింగ్. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టాక్ మార్కెట్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్స్ ఎ హ్యాబిట్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక కంటిన్యూయింగ్ యాక్టివిటీ. ఏదో కొన్నాళ్ళు చేసి ట్రై చేసి వదిలేసేది కాదు. ఎందుకంటే ఇది బిజినెస్ యాక్టివిటీ, అదే కాకుండా సైడ్ ఇన్కమ్ యాక్టివిటీ. సింపుల్గా చెప్పాలంటే ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళకి బాగా అచ్చొస్తుంది, కలిసి వస్తుంది. షార్ట్ టర్మ్ చేసేవాళ్ళకి షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది, కొంచెం షాక్స్ ఇస్తుంది. అయితే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ డిస్కస్ చేయటం అంటే డిఫైన్ చేయటం చాలా కష్టం. నా దృష్టిలో లాంగ్ టర్మ్ అంటే మోర్ దెన్ 5 years. మోర్ దెన్ 5 years. చాలామంది 2 ఏళ్ళు 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి చాలా ఎక్కువ కాలం నుంచి బిజినెస్ చేస్తున్నాం, ఎక్కువ కాలం నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకుంటారు. 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నథింగ్ స్టాక్ మార్కెట్కి. చెప్పాలంటే ఫస్ట్ 2 years 3 years వీ విల్ ఫేస్ మోర్ క్యాజువాలిటీస్ దాన్ గెయిన్స్. లక్కీగా గెయిన్స్ వస్తే మంచిదే, బాగానే ఉంటుంది. ఎందుకని అంటే మనం నేర్చుకోనంత వరకు కూడా స్టాక్ మార్కెట్ మనకి అచ్చిరాదు. చెప్తారు కదా, లైఫ్ లెసన్స్ ఆర్ రిపీటెడ్ అంటిల్ అండ్ అన్లెస్ దే ఆర్ లెర్న్డ్. లైఫ్ లెసన్స్ నేర్చుకునేంత వరకు కూడా అవి మరలా వస్తాయంట, రిపీట్ అవుతూ ఉంటాయట. ఇది నేర్చుకోలేదు కదా నువ్వు అని చెప్పి మళ్ళీ వస్తాయంట. ఇది ఇప్పుడు నేర్చుకోకుండా వదిలేస్తే మళ్ళీ నెక్స్ట్. స్టాక్ మార్కెట్ కూడా అంతే, చాలా విచిత్రంగా ఉంటుంది. 100 రూపాయల షేరు జీరో అయిపోతుంది, 500 రూపాయల షేర్ కూడా జీరో అయిపోతుంది, లేదా 1, 2, 5 రూపాయలు అయిపోతుంది. మనం చూడలేదా? లాస్ట్ ఇయర్ అయితే 2019 స్టాక్స్ తీసుకుంటే డిహెచ్ఎఫ్ఎల్, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి కదా. డిహెచ్ఎఫ్ఎల్ ఒకటే కాదు, ఎస్ బ్యాంకు, జైన్ ఇరిగేషను, ఇట్లా చాలా స్టాక్స్ మనకు తెలిసినటువంటి, అంటే తెలియనివి ఇంకా చాలా ఉన్నాయనుకోండి. చాలా కోకోళ్ళు పాపర్ అయిపోయినాయి. అంటే అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ డబ్బులు ఫినిష్. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ దెర్ ఈజ్ ఎ టన్నెల్, దెర్ ఈజ్ ఎ లైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నెల్. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఏంటంటే లాంగ్ టర్మ్ అలా పెట్టి కూర్చున్న వాళ్ళకి డబ్బులు అయినా వస్తాయి. ఆ వాటిలో రాకపోవచ్చు, ఇంక దేనిలో రావచ్చు. అందువల్ల ఏంటంటే నాకైతే వాట్ మై ఎక్స్పీరియన్స్ సేస్ ఈజ్ లాంగ్ టర్మ్ అంటే వెరీ లాంగ్ టర్మ్ ఫెచెస్ వెరీ గుడ్ రిటర్న్స్. కన్సిస్టెంట్గా అలా చేసుకుంటూ అలా వెళ్తూ పోవాలి, మధ్యలో రివైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ మధ్యనే నోటీస్ చేశాను, 2-3 షేర్లు నా నోటీసులో కంటే నాకు సంబంధించినవి, నేను ఇన్వెస్ట్ చేసిన వాటిలో. ఒకటి టాన్లా సొల్యూషన్స్ అని. ఈ టాన్లా సొల్యూషన్స్ 100 రూపాయలు. ఎప్పుడు సంగతి ఇది? 2012-13 టైం అనుకుంటా బహుశా. ఇంకా ముందో గుర్తు రావట్లేదు. ఎప్పుడో కొంటే 100-120 రూపాయలు అలా కొంటే అలా అదే 60 రూపాయలు 50 రూపాయలు అలా వచ్చేసింది, 40 రూపాయల దాకా వచ్చినట్టుంది. ఏం చేస్తాను, 200 ఎంత ఉంటే ఏంటి ఉంటే పోతేలే అని చెప్పి వదిలేసిన బాబుతి. అది మొన్న చూస్తే 400 రేంజ్కి వెళ్తుంది, 300 పైన 400 దగ్గర ట్రేడ్ అవుతున్నది. సర్ప్రైజింగ్గా అలా చూసి నాకు నేనే ఆశ్చర్యపోయాను, ఏంటి ఎంత పెరిగిపోయిందా అని. పైకి ఇంకా పెరిగిపోతున్నది. అయితే జోక్ ఏంటంటే 2019 వరకు నా లెక్క ప్రకారం, నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు దాన్ని, 2019 ఈవెన్ కోవిడ్ వరకు చెప్పాలంటే ఇట్ డిడ్ నాట్ డూ వెల్. అంటే
దగ్గర దగ్గర 7-8 సంవత్సరాలు హైబర్నేషన్లో ఉండిపోయింది. ఫినిష్, నో రిటర్న్స్, నథింగ్. 7-8 సంవత్సరాలు ఇది ఎంతకీ పెరగట్లేదు అనుకుని డిసప్పాయింట్ అయిపోయి వదిలేయటమే కదా. అది దాని గురించి నీకు ఎందుకులే పట్టించుకోవటం, ఎప్పుడో వదిలేస్తా, చాలా కాలం అయిపోయింది. అప్పుడు నా దగ్గర రెలిగేర్లో అకౌంట్ ఉండేది, యాక్టివ్గా చేసేవాళ్ళం రెలిగేర్లో. అప్పుడుది అంటే నేను లెక్కేసుకుంటే 2012, 2013, 7-8 సంవత్సరాలు అలా పడుకునుండి ఒక్కసారి లేచింది. ఇప్పుడు ఈ మధ్య 6 నెలల్లో లేచిపోయింది. ఇంకా 2-3 చూశాను, నాకు గుర్తురావటం లేదు. 6 months 1 yearలో 5 to 10 times అయిపోయినాయి. అంతకుముందు 5 ఏళ్ళు, 4 ఏళ్ళు, 7 ఏళ్ళు అలా పడుకునే ఉన్నాయి. లాంగ్ హైబర్నేషన్, లాంగ్ స్లంబర్ అనమాట. ముఖ్యంగా స్మాల్ క్యాప్లో అలాంటి మిరాకిల్స్ జరుగుతుంటాయి. అందువల్ల ఏంటంటే స్మాల్ క్యాప్ అనుకోండి, ఏమాత్రం అవగాహన లేకపోతే స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇవి ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అనుకుని సిద్ధపడిపోవాలి. పెద్ద అమౌంట్ అయితే కష్టమే, చిన్న అమౌంట్ అయితే భరిస్తాం. కొద్ది అమౌంటే కాబట్టి సరే ఇప్పుడు ఏముందిలే అని చెప్పి నేను టాన్లా సొల్యూషన్స్ వదిలేసిందే కదా, అసలు పట్టించుకునే లేదు. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ పట్టించుకోలేదు దాన్ని, అసలు ఉన్నదాన్న విషయమే నోటీస్ చేయలేదు, అలా వదిలేశాను. తీరా చూస్తుంటే అది 400 ఎంత ఉన్నట్టుంది, 300 పైనే. జోక్ ఏంటంటే ఇంకా పెరుగుతుంది. పెద్దగా పెరగకపోవచ్చు అనుకుంటే పెరుగుతుంది. నా ఇన్వెస్ట్మెంట్ 12,000 ఎంతో కనపడుతున్నది, కాస్ట్ చూశాను. అదేమో 66,000 ఎంత వస్తున్నది టోటల్. 12,000, 66,000 బై ఎనీ స్టాండర్డ్స్ 5 times పైన అయిపోయింది. చూసారా? అయితే పోవచ్చు కూడా. 12,000 పోయిందని అనుకున్నాను. ఇక ఇది అంతే అయిపోయిందిలే, ఇంకా దాని గురించి ఏముందిలే, అంతే. ఏదో అనుకున్నాం, అప్పుడేదో ఆవేశపడ్డాం, స్టడీ చేసాం, బాగుంటుంది అనుకున్నాం, కొనుక్కున్నాం. తీరా చూస్తే డుమ్మా కొట్టింది. ఈ 1 సంవత్సరం 2 సంవత్సరాల 7-8 సంవత్సరాలు, ఇట్స్ నాట్ ఏ జోక్. అట్లా స్మాల్ క్యాప్స్ ఇన్ పర్టికులర్ అలాంటి పనులు చేస్తాయి. అందుకని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏది పెరుగుతుందో, ఏది తగ్గుతుందో, ఏది ఎలా ఉంటుందో చెప్పలేం. నిన్న మొన్నటి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నిఫ్టీ 50 స్టాక్స్ కూడా చూడండి. టాటా స్టీల్ పరిస్థితి ఏంటి మొన్నటి వరకు? మరి ఇప్పుడు టాటా స్టీల్ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? లీప్స్ అండ్ బౌండ్స్ ఎలా పెరుగుతున్నదండి, గమనిస్తున్నారా? టాటా స్టీల్స్, ప్లీజ్ వాచ్ టాటా స్టీల్స్. అయిపోయింది ఓల్డ్ ఏజ్డ్ మాంక్స్, ఇవన్నీ పాత చింతకాయ పచ్చడి ఏంటి ఈ కంపెనీ టాటా స్టీల్. ఇప్పుడు టాటా స్టీల్ ఏముంది, దేర్ ఇస్ నో రిలవెన్స్, ఆ స్టీలేగా, ఎప్పుడు ఆ స్టీల్ గురించే మాట్లాడుతున్నా, ఆ స్టీలే కదా, అంతగానే ఏముంది అందులో అని వదిలేసిన షేరు. కానీ ఇప్పుడు చూడండి ఎలా పెరుగుతున్నదో, 300, 400 అండ్ అబోవ్. దాని టైం, ప్రతి షేర్కి ఓ టైం అనేది వచ్చే అవకాశం ఉంది. కొన్నిటికి రాదు, పోతాయి, దానికి మనం ప్రిపేర్ అయిపోవాలి. బట్ అలా పట్టు కూర్చుంటే లాంగ్ టర్మ్లో ఎప్పుడు టర్న్ అరౌండ్ అవుతాయో కేసులు తెలియవు, అందుకుంటాయి. అందుకని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చూస్తున్నాను నేను. లాస్ట్ 4 yearsలో ఇండెక్స్ 8 to 10% గ్రోత్ ఇచ్చింది. ఏది మధ్యలో ఎన్ని భయంకరమైనటువంటివి ఫాల్స్ రాలేదు. ఇన్స్పైట్ ఆఫ్ డౌన్ ఫాల్స్, పడటం లేవటం జరిగినా కూడా ఆన్ అండ్ యావరేజ్ 9 to 10% యాన్యువల్ గ్రోత్ ఇచ్చింది సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ. ఓకే, అంటే స్టాక్ మార్కెట్స్ హ్యావ్ దేర్ ఓన్ ఇంట్రికేసీస్. సో అది ఆ విషయం అర్థం చేసుకోవాలి. అయితే మామూలుగా ఆనవాయితీ దీపావళి రాగానే మొన్నటి వీడియోలో చెప్పాను కదా, దీపావళికి ఏం కొనుక్కోవాలి అంటే మనకి ఆచారంగా వస్తున్నది కదా ట్రెడిషన్గా. ఆ ట్రెడిషన్ ప్రకారం ఏంటంటే ఏదో ఒకటి కొనుక్కోవాలి. దీపావళికి వరకు లాభ నష్టాల ఖాతా తయారు చేసుకుని, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూసుకుని, ఫ్రెష్ బయింగు, ఫ్రెష్గా కొత్త కంపెనీలో ఎంటర్ అవుతుంటారు. అది జరుగుతూ ఉంటుంది. అయితే అంత సెంటిమెంట్కి మనం పాటించక్కర్లేదు కానీ, బట్ ఆ ట్రెడిషన్ కంటిన్యూ అవుతున్నది. గమనించారు? ఇప్పుడు ఎక్కడ చూసినా దీపావళి పిక్స్, ఇది కొనుక్కోండి, అది కొనుక్కోండి అని కొందరు 5-6 స్క్రిప్ట్స్ ఇస్తున్నారు, కొందరు 10 ఇస్తున్నారు, 15 ఇస్తున్నారు.
నా సలహా ఏంటంటే వినదగున ఎవరు చెప్పినా అన్నీ నోట్ చేసుకుని దగ్గర పెట్టుకోండి. అయితే ఈ పీక్ టైంలో ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ పీక్లోనే ఉంది. ఈ పీక్ టైంలో ఏం కొనక్కర్లేదు. అంటే ఇదే పీక్ అంటే ఇంతకన్నా పైకి వెళ్ళొచ్చు, ఇంకా 200-300 400 పాయింట్లు వెళ్ళొచ్చు కూడా. వెళుతున్నంతసేపు పెరుగుతుంది అంటమే, తగ్గుతున్నంతసేపు తగ్గుతుంది అంటమే తప్ప ఇది పెరుగుతుంది ఇది తగ్గుతుంది అని నిర్ధారణకు రాకూడదు స్టాక్ మార్కెట్లో. షార్ట్ టర్మ్లో ఏమైనా జరగవచ్చు, మనకు అనవసరం అనుకోండి. షార్ట్ టర్మ్ మనం గెస్ చేయలేము. బట్ చూడండి, అది ఒక ఆనవాయితీగా వస్తున్నది, అందుకని ఇస్తున్నారు. మీరు ఎందుకు తొందరపడి కొనుక్కోకూడదంటే ఆల్రెడీ మార్కెట్ ఏమి పీక్లో ఉంది, లోలో ఏం లేదు. అలా అని చెప్పి అంతా సజావుగా సాగుతున్నది, ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవు రావు అని అది నివురుగప్పిన నిప్పులాగా కొన్ని సెక్టర్స్ ఏమాత్రం అడ్రస్ లేకుండా పోయి ఉన్నాయి కదా, ఇప్పటికీ కూడా కాయలా పడ్డాయి కదా, ఇప్పటికీ నిలదొక్కోవటం లేదు కదా. మీరు టూర్స్ అండ్ ట్రావెల్స్ తీసుకోండి, టూరిజం ఇండస్ట్రీ డౌన్ అండ్ అవుట్. హాస్పిటాలిటీ అది ఎప్పుడైతే లేదో హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, హోటల్స్, రెస్టారెంట్స్, స్టార్ హోటల్స్, అకామిడేషను ఇవి, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ గౌన్. తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పార్షియల్ డ్యామేజ్ గట్టిగా ఉంది. ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ పరిస్థితి ఎలా వచ్చిందంటే ఇప్పుడు హాల్స్, థియేటర్స్ ఉన్నాయి మీకు, పీవీఆర్ సినిమా, ఇనాక్స్ లీజరు, వాటి షేర్ ప్రైసెస్ చూడండి. ఎందుకని ఏవో కొద్దిగా రికవర్ అయినాయి, కానీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇండస్ట్రీ, టూరిజం ఇప్పటికీ కోలుకోలేదు. ఇంకా కోలుకుంటాయో ఎప్పటికి కోలుకుంటాయో తెలియదు. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కమర్షియల్ వెహికల్స్ విషయంలో ఇప్పటికీ కూడా డౌట్సే. ఎందుకు ఇలా అంటే అంత ఈజీ కాదు రికవర్ అవటం ప్రతి సెక్టర్. ఇంకా కోవిడ్ పూర్తిగా కూలికి రాలేదు. అమెరికాలో రోజుకి 1,52,00,000 కేసులట, మళ్ళీ తిరగబెట్టిందే అంటున్నారు. కోవిడ్-2 అంటున్నారు, అంటే కొంచెం మధ్యలో తగ్గి మళ్ళీ విజృంభించింది అని. యూరోప్లో ఎలాగో కొద్దిగా విజృంభణలోనే ఉంది. మరి ఇండియాలో తక్కువేం కాదు, ఇండియాలో కూడా కొంచెం ఉంది, కానీ ఢిల్లీ లాంటి చోట్ల చాలా భయంకరంగా ఉంది, బాగా పెరిగిపోతున్నది. మరి కోవిడ్ ఒక పక్కన పూర్తిగా ఒక కొలిక్కి రాలేదు. తర్వాత వ్యాక్సిన్, అదిగో వ్యాక్సిన్ ఇదిగో వ్యాక్సిన్ అంటున్నారు. రష్యా వాళ్ళు చెప్పేశారు మా వ్యాక్సిన్ ప్రమాణం అని ఎప్పుడో, దాని తర్వాత ఏం మాట్లాడటం లేదు. ఇప్పుడు ఫైజర్ వాళ్ళు వ్యాక్సిన్ రిలీజ్ చేసేస్తున్నాం బ్రహ్మాండం అంటున్నారు, మళ్ళీ వాటికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటున్నారు అమెరికా. మరి అలాగే యూరోప్ డిక్లేర్ చేస్తుంది, మన ఇండియా వాళ్ళు కొంచెం స్లో అనుకోండి, ఇండియా వాళ్ళు కూడా డిక్లేర్ చేస్తారు మా దగ్గర వ్యాక్సిన్ రెడీ అయిపోయింది బ్రహ్మాండంగా ఉందని. అందరూ వ్యాక్సిన్స్ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఏది నికరం, ఏది నిలుస్తుంది, ఏది నిలవదని చెప్పడం ఇప్పటికీ నిర్ధారణగా చెప్పలేని పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో డైజీగా ఉంది సిచ్యువేషను, ఫ్లూయిడ్ స్టేట్లో ఉంది. బట్ మార్కెట్స్ ఆర్ నాట్ లైక్ దట్. మార్కెట్స్ ఆర్ గోయింగ్ వెరీ వెల్. ఇట్స్ ఏ గుడ్ న్యూస్. చల్తీ కా నామ్ గాడి అంటారు కదా, ఎంతకాలం వెళ్తే అంతకాలం వెళ్తుంది, వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అయితే స్టాక్ మార్కెట్లో ఏంటంటే బేసిక్ ప్రిన్సిపల్, వీ షుడ్ ఆల్వేస్ కీప్ క్యాష్ విత్ అస్. మన దగ్గర ఎప్పుడు క్యాష్ ఉండాలి, అంతే, అందులో డౌట్ లేదు. సర్వకాల సర్వావస్థల యందు మన దగ్గర క్యాష్ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి ఆపర్చునిటీ వస్తుందో తెలియదు, ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు డబ్బులు పెట్టచ్చు. తర్వాత ఇండెక్స్ ఫండ్స్ లాంటివి ఉన్నాయనుకోండి, ఇండెక్స్ ఫండ్స్ లాంటివి సదాబహార్, ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇన్స్టాల్మెంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే 10-11% ఖచ్చితంగా కనపడుతున్నది కదా. మరి బ్యాంక్ డిపాజిట్స్ వాటికి అంత రాదు కదండి, పైగా ఇది క్యూములేటివ్. సో నిఫ్టీ 50 కానీ నిఫ్టీ నెక్స్ట్ 50 కానీ ఇండెక్స్ ఫండ్స్ అనేది సదాబహారే, ఇన్వెస్ట్మెంట్కి దానికి మించింది లేదు. అయితే అంతేకాకుండా దానికి మనం ఏం పని చేయక్కర్లేదు కదా, ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్, మనం ఏం చేయటం లేదు. మనం ఏమి చేయనప్పుడు ఒక 2%, 3%, 4% తక్కువ వచ్చినా పర్లా, మనం బ్రహ్మాండంగా దుర్బిణీలు వేసి బ్రహ్మాండంగా ట్రై చేసి 20% సంపాదించే కంటే 13-14% సంపాదించినా ఏం చేయకుండా అట్లా కొనేసి పడేసి వదిలేస్తే 13-14%, 12% వచ్చినా అది ఓకే కదా. అది చెప్తారు కదా, పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగటం విన్నా అని, అట్లాంటిది.
సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ స్టాక్ మార్కెట్కి సంబంధించినవి. స్టాక్ మార్కెట్ మాత్రం ఖచ్చితంగా కొంచెం అర్థం చేసుకోవాలి, నేర్చుకుంటూ చేసుకుంటూ పోవాలి. అగ్రెసివ్గా చేసేవాళ్ళు దెబ్బతింటారు. షార్ట్ టర్మ్ కోసం చేసేవాళ్ళు చాలా రిస్కీ వెంచర్ అనమాట వాళ్ళది. అయితే బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకుని నేర్చుకుని చేసేవాళ్ళు పర్లేదు షార్ట్ టర్మ్, లేకపోతే షార్ట్ టర్మ్ ట్రేడ్ రిస్క్ అనమాట. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు రిస్క్ ఫ్రీ అని చెప్పడానికి లేదు, కానీ చాలా వరకు ఏంటంటే రిస్క్ అన్నీ ఐరన్ అవుట్ అయిపోతాయి. అది విషయం. తర్వాత ఈరోజు ఎందుకనో నేను జస్ట్ ఊరికే అందరూ అట్లా చెప్పండి ఇట్లా చెప్పండి అంటుంటారు కదా, అందుకని నేను కొన్ని షేర్ల గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. బట్ నేను డిస్కస్ చేసే షేర్లు వీటిని నేనేదో స్టాక్ అడ్వైస్ ఇస్తున్నానని లేదా రికమెండేషన్ చేస్తున్నానని దయచేసి భావించొద్దు. ఎప్పట్లాగే కండిషన్స్ అప్లై. ఏంటంటే నేను డిస్కస్ చేస్తున్నాను, నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను. అది మీరు స్వయంగా డెసిషన్ తీసుకోవాలి ఇండిపెండెంట్గా, లేదా అడ్వైజరు ఎనలిస్ట్ని కాంటాక్ట్ చేసి దాన్ని బట్టి చేసుకోవాలి. అయితే ఏమిటి చెప్తున్నానంటే, అయితే చెప్పే ముందు నేను మామూలే కదా, మాకు అది రెగ్యులర్ ఫీచరే. ఎవరెవరు ఏ షేర్లు రికమెండ్ చేస్తున్నారు ఏంటి అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను, చూస్తున్నాను. చూడగా సరే ఓకే అనిపించింది, అంటే నాకు కూడా ఓకే అనిపించినవి వాటి గురించి జస్ట్ డిస్కస్ చేస్తాను. అయితే వీటిని ఎప్పుడు కొనాలి అన్న విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇవి కొంచెం కరెక్షన్ వచ్చింది అనుకున్నప్పుడు కొనుక్కుంటే మంచిది, లేదా స్మాల్ క్వాంటిటీ కొనుక్కుని అబ్జర్వేషన్లో పెట్టుకుని తర్వాత తగ్గినప్పుడు ఫర్దర్ యాడ్ చేసుకుంటూ యావరేజ్ చేసుకుంటూ వెళ్ళండి, అప్పుడు పర్లేదు. అంతేగాని ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి కొనకూడదు. నాకు ఈ సంవత్సరం మాత్రం ఎందుకనో ఈ దీపావళికి స్పెసిఫిక్గా నేను నిఫ్టీ అంటే స్మాల్ క్యాప్స్ వాటి జోలికి నేను వెళ్ళటం లేదు. స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ కూడా నేను వెళ్ళటం లేదు, ఫర్ ద రీజన్స్ బెస్ట్ నోన్. అట్లీస్ట్ నిఫ్టీ 50 స్టాక్స్ గురించి కొన్ని మాట్లాడతాను. మేజర్ నా చాయిస్ ఎప్పుడు కూడా నంబర్ 1 చాయిస్ ఈ సంవత్సరానికి నంబర్ 1 చాయిస్ ఎయిర్టెల్ అండి, భారతీ ఎయిర్టెల్. దీని టార్గెట్ చెప్పడం కష్టం, కానీ 700 సంవత్సరం కాలంలో ఒక 700 అండ్ అబవ్ వెళ్ళటానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అయితే చాలామంది కూడా ఈ విషయం చెప్తున్నారు, నేను కూడా బాగుంటుందని నమ్మే వాళ్ళలో ఒకడిని. భారతీ ఎయిర్టెల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బట్ ఇప్పుడు కొనుక్కోమంటారా అంటే మీ ఇష్టం, చూడండి. అయితే బై ఆన్ డిప్స్ చూడండి. అంటే బై ఆన్ డిప్స్ అంటే తగ్గినప్పుడల్లా కొంచెం కొనుక్కోండి, తగ్గినప్పుడల్లా కొనుక్కుంటూ ఉండండి, తగ్గినప్పుడల్లా కొద్దిగా యాడ్ చేసుకోండి. నేనైతే టు బి ఫ్రాంక్ చెప్పకపోవటమే, ఆ మధ్యనప్పుడు కొంచెం బాగా తగ్గినప్పుడు 400 చిల్లర, 440, 450 చాలా రోజులు అయిందిలేండి. అప్పుడు కొంటే కోవిడ్ టైంలో కొద్దిగా తగ్గింది, కానీ నేను తీసేయలేదు, ఉంచాను. కొద్ది క్వాంటిటీ, ఎక్కువ శాంపిల్ క్వాంటిటీ. తర్వాత ఆఫ్టర్ కోవిడ్ ఒకసారి పెరిగింది, 500 దాటింది. 500 దాటినప్పుడు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేశా, 80% పైన తీసేశా. మళ్ళీ తర్వాత ఎప్పుడో 400 చిల్లరకు వచ్చింది మొన్న. సో మళ్ళీ ఐ పిక్డ్ అప్, మరీ 400 చిల్లరకు వచ్చింది ఆ మధ్యన. ఇంత తగ్గిందేంటి అని చెప్పి మళ్ళీ పికప్ చేయడం జరిగింది. ఈసారి వదిలేస్తాను. అంతేకాకుండా ఎక్కడన్నా డిప్ అయితే ఇంకా తగ్గితే ఇంకొంచెం యాడ్ చేస్తాను. ఎందుకనంటే ఐఎమ్ కన్విన్స్డ్ ఇది మేలుజాతి గుర్రం లాంటిది, ఖచ్చితంగా నిలదొక్కుంటుంది, లాభాల బాటలో నడుస్తుంది. వన్స్ ఇట్ స్టార్ట్స్ మేకింగ్ ప్రాఫిట్స్ ఇట్ విల్ మేక్ ట్రెమెండస్ ప్రోగ్రెస్, అది నేను నమ్ముతున్నాను. సో అందువల్ల భారతీ ఎయిర్టెల్కి నేను పెద్దపీట వేస్తున్నాను, టాప్. రెండోది ఏంటంటే ఇది టార్గెట్ 700+. ఇది 1 year కదా, అంటే ఈ దీపావళి నుంచి నెక్స్ట్ దీపావళికి
మనమేం దేవుళ్ళం కాదు. ఇది 700 దాటిపోవచ్చు, లేకపోతే 700 కాదు అక్కడే పడుకో కునుకు పెట్టలాగా కునుక్కోళ్ళగా అక్కడే ఉండిపోవచ్చు. మనమేం చేయలేం, జస్ట్ ఊరికే అంచనా వేస్తున్నాం, నిజమైతే అవుతుంది లేకపోతే లేదు. అందుకని మీరు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఎవరేదో చెప్పారని ఎప్పుడు చేయకూడదు. మీకు అనిపిస్తేనే చేయాలి, లేకపోతే లేదు. వీ కాంట్ బ్లేమ్ అదర్స్. బ్లేమ్ గేము ఉపయోగం లేదు. తర్వాత ఏంటంటే యూపీఎల్, ఇది కొద్దిగా మేనేజ్మెంట్ మీద మచ్చ, ఏదో ఒక ఆడిటర్స్ రెసిగ్నేషన్ అది ఇదేదో కొద్దిగా వీళ్ళ మీద ఎలిగేషన్స్ వచ్చాయి కదా, అందుకని పెద్ద పార్టీస్ లేదా మ్యూచువల్ ఫండ్స్ మొత్తానికి గట్టిగా అమ్మేశారు, చెత్త కొట్టేశారు, అమ్మి పారేశారు. ఇప్పటికీ కూడా కొంచెం ప్రెషర్లోనే ఉంది. ఇది 400, ఇది ఎంత ఉందండి, ఇది 400 ప్లస్లో ఉంది కదా ఇప్పుడు సిఎంపి, ఇది కూడా 400 ప్లస్లో ఉంది, 425 ఎంత ఉన్నట్టుంది. ఇది దీని టార్గెట్ 650 ప్లస్. యూపీఎల్ దీని గురించి నాకు ఓ 30 ఏళ్ళ నుంచి తెలుసు. అయితే చాలా స్టాండర్డ్ కంపెనీ, స్ట్రాంగ్ మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. తర్వాత ఇట్ హ్యాస్ మేడ్ ట్రెమెండస్ ప్రోగ్రెస్. ఈ ఇన్ని సంవత్సరాలుగా నమ్ముకుని ఉన్నటువంటి ఇన్వెస్టర్లను ఎలాగో కోటీశ్వర్లు చేసింది. పెద్ద పెద్ద కోటీశ్వర్లు కాలేదు కానీ ఎస్, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎస్, రీజనబుల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు డబ్బులు బాగానే సంపాదిస్తున్నారు. ఇప్పుడు దీని పరిస్థితి బాగోలేదు కదా, అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే పెద్ద కంపెనీ, తర్వాత నిఫ్టీ 50 కంపెనీ, దే కెన్ ఆటుపోటును తట్టుకొని నిలబడగలుగుతారు అని నా నమ్మకం. అది మనం నిఫ్టీ 50 కాబట్టి కొంచెం ధైర్యంగా చెప్తున్నాం. నిఫ్టీ 50 కాకపోతే ఇంత ధైర్యంగా చెప్పడం కష్టం. డిహెచ్ఎఫ్ఎల్ ఏమైందండి, అది సంగతి. సో యూపీఎల్ నేను నెక్స్ట్ బెస్ట్ చెప్తున్నాను. అయితే నా థర్డ్ చాయిస్ ఎప్పుడు చెప్పుకునేదే ఎస్బీఐ. ఇప్పుడు 200 ప్లస్ ఉంది, ఇది 300 ప్లస్ టార్గెట్. బ్యాంకుల్లో రాజుల్లో రారాజులాగా బ్యాంకుల్లో పిఎస్యూస్లో టాప్ ఎవరంటే ఎస్బీఐ. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, కొత్తగా ఏం చెప్పడం లేదు కదా. సో ఈ ఎస్బీఐ 200 అండ్ బిలో 200 ప్రస్తుతం అయితే టెక్నికల్గా వీక్గానే ఉంది, కొంచెం వీక్గా కనపడుతున్నది. పికప్ అయిపోతుందేమో, మార్కెట్ పికప్ అయితే ఇది అవుతుంది, చూద్దాం. బై ఎనీ ఛాన్స్ బిలో 200. ఇంతకుముందు అయితే 175 లెవెల్స్, 175, 180 లెవెల్స్ చెప్పడం జరిగింది, అది పైకి వచ్చేసింది. ఇప్పుడు 185, 195 లెవెల్స్, అది కూడా అయిపోయింది. 185, 190 ఇప్పుడు 200 లెవెల్స్లోకి వచ్చింది. కాబట్టి ఇది ఇప్పుడు 200 అండ్ బిలో, 200 రేంజ్లో కొనుక్కోవచ్చు. 200 అండ్ బిలో కొనుక్కుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 200 రేంజ్లో కొనుక్కున్నారు అనుకోండి, ఇంకా తగ్గిందనుకోండి, ఇంకొంచెం యాడ్ చేసుకోండి ధైర్యంగా. అట్లా కొంత రీజనబుల్ క్వాంటిటీ కొనుక్కుంటే ఇది 300 ప్లస్ టార్గెట్. అంటే 300 ప్లస్ టార్గెట్ నిజంగానే 300 వచ్చిందనుకోండి, 300 రేంజ్కి, అంటే ఎంత వచ్చిందట్టు మనకి గ్రోత్ 50%. ఒక సంవత్సరంలో 50% రావటం అంటే నికరంగా అది మనం మహారాజపోషకులం అయిపోయినట్టే లెక్క. 50% ఈజ్ నాట్ ఏ జోక్. చాలామంది అనుకుంటారు ఇదేంటిది నెల రోజుల్లో 50% అయిపోతుంది, ఒక్కోసారి 10 రోజుల్లో అయిపోతుంటే 2 times 3 times 4 times అయితే అది కానీ గొప్ప, సంవత్సరంలో 50% ఏంటి అనుకుంటారు. అట్లా ఏం కాదు, తెలియక అలా అనుకుంటుంటారు, ఏవో కొనుక్కొని వస్తుంటాయి. బట్ స్టాండర్డ్గా చెప్పాలంటే 20-25% ఈజ్ ద వెరీ గుడ్ గ్రోత్. ఎందుకంటే నిఫ్టీ 20%, 25% వెళ్ళదు కదండి, కానీ మన స్టాక్ 20-25% వెళ్ళిందంటే మనం నిఫ్టీని మనం బీట్ చేసినట్టే, ఇండెక్స్ని బీట్ చేసినట్టే మనం 20% వస్తే. అలాంటిది మీ కళ్ళ ముందు కనబడుతున్నది ఎస్బీఐ. 20%కి ప్రాబబిలిటీ చాలా ఎక్కువ. 20-25% ఎస్బీఐలో సంపాదించడం అంటే బాయ్ హాత్ కా ఖేల్ అంటారు హిందీలో. దాన్ని తెలుగులో చెప్పాలంటే ఎంత ఈజీ అని చెప్పడం.
అంటే ఊరికే అయిపోద్ది అని చెప్పడం. 200 రేంజ్లో కొనుక్కుంటే 20% ఎంత అవుతుందండి? 40. 240 ఇది రావటం అది కష్టమేం కాదు, బట్ అంతకన్నా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. అయితే కొనేటప్పుడు ఎప్పుడు కూడా పైకి వెళ్ళిపోతున్నప్పుడు, పెరుగుతున్నప్పుడు కొనకండి. పెరుగుతున్నప్పుడు అలా కామ్గా వదిలేయండి. పోతే పోని ఇంకోటి చూద్దామని. నేనైతే ఇది పెరుగుతూ పోయింది. 240 దాకా వెళ్ళినట్టుంది కదా, 230, 240 దాకా. 240 లేదు, 230, 235 అంతా వెళ్ళింది, 238 ఏదో. సరే వదిలేసాం. చూస్తూ మళ్ళీ అదే తిరిగి బిలో 200, 178, 176 ఆ మధ్యన వచ్చింది. సడన్గా పడిపోతూ 180 ఎప్పుడో వచ్చింది. నా దగ్గర అయితే నా బయింగ్ రేట్ అంతే ఉంది, 176, 177 ఉంది. నాకు అనిపించింది ఎందుకని మళ్ళీ పికప్ అవుతుందని, అలా ఉంచాను ఇప్పటికీను. అయితే దీనికి 245 రేంజ్లో రెసిస్టెన్స్ ఉంది, 240, 245. ఒకసారి 240, 245 క్రాస్ అయిందంటే ఇక బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. బట్ అక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి 240, ఆల్రెడీ 236 వచ్చింది ఆ మధ్యన. 240, 245 రేంజ్లో ఐ విల్ ఎగ్జిట్. ఎందుకంటే నేను ఎక్కడో 176, 177లో ఎంటర్ అయ్యాను కాబట్టి. అట్లా ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ రీఎంటర్ అవుతాను. ఇప్పుడు మళ్ళీ కరెక్షన్ వస్తుంది, చిన్న కరెక్షన్స్ వస్తే కిందకి వస్తుంది, పైకి వస్తుంది. సో ప్రస్తుతం కొంచెం కరెక్షన్ మోడ్లో ఉంది. 200కి రావచ్చు, 200కి వస్తే ఇట్స్ ఓకే కదా. లేదు ఇండెక్స్ పెరిగిపోతుంటే అది పెరిగిపోతుంది. 240, 245కి వెళ్తుంది, వెళ్ళనివ్వండి, మీరు కొనకండి. మళ్ళీ తిరుగు ప్రయాణం నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 5 నెలలు పట్టచ్చు. అది మనకు అందుబాటులోకి వచ్చినప్పుడే మనం ఎంటర్ అవుతాం. లేకపోతే ప్రశాంతంగా కూర్చొని ఇంకోటి ట్రై చేస్తాం, ఇంకోటి ఏదో వస్తుంది మన జోన్లోకి. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు చెప్పాను, ఇది సప్లై జోను, డిమాండ్ జోన్ అని ఉంటాయి. అంటే జనరల్గా ఈ రేంజ్లోకి వెళ్తే సెల్లింగ్ వస్తుంది, ఈ రేంజ్కి వస్తే ఎక్కడో చోట బయింగ్ వస్తుంది, కిందకు వస్తే బయింగ్ వస్తుంది, పైకి వెళ్తే సెల్లింగ్ వస్తుంది. ఇట్లా దిస్ హ్యాపెన్స్ విత్ ఎవరీ షేర్. ఏదో ఎక్సెప్షనల్గా అన్ని పైకే వెళ్ళిపోతాయి, అది వేరే సంగతి. ఓకే అండి. బట్ ఇది 200 లెవెల్ డిమాండ్ జోను. ఇంకా రావట్లేదని ఇదైపోకూడదు. ఎందుకు అయిపోకూడదు అంటే దీని సంగతి పక్కన పెట్టి ఇంకేదో చూద్దాంలే అట్లా ఉండాలి. ఇదే పట్టు కూర్చుని ఇది కిందకు వస్తేనే దీన్నే కొంటాను, ఇంకోటి ఏదో కొన్నాను అనే అబ్సెషన్ ఉండకూడదు. ఆ విధంగా వెళ్ళినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇట్ విల్ గివ్ యూ సమ్ 40 to 50% రిటర్న్ ఇన్ 1 year టైం. ప్లస్ ఆర్ మైనస్ 1 నెల ముందుగానో, 2 నెలలు ముందుగానో, లేకపోతే 2 నెలల తర్వాత. ఎగ్జాక్ట్గా దీపావళికి రాకపోతే ఆ తర్వాతనే రావచ్చు. ఎందుకంటే దీపావళి టైంకి మార్కెట్లు బాగుంటాయో పడిపోతాయో నెక్స్ట్ ఇయర్ మనకు తెలియదు కదా. బట్ కుడి ఎడంగా ఏమవుతుందంటే దిస్ విల్ ఫెచ్ యూ సమ్ 50% రిటర్న్. ఇంకా అంతకని ఏం కావాలి? అలా అని చెప్పి మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఒక సింగిల్ షేర్లో పెట్టకూడదు. వీ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ ద రిస్క్. ఓకే అండి. సో ముఖ్యంగా ఈ 3 షేర్లు నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే ఉన్నాయనుకోండి చాలా. ఓఎన్జీసీ ఆయిల్ ఇండస్ట్రీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ బాగోలేదు కదా, అందుకని ఇది 70-72 రేంజ్లో ఉంది. ఇది 100+ ఛాన్సెస్ ఉన్నాయి. 100కి వచ్చినా కానీ 40% దగ్గర రిటర్న్ ఇచ్చినట్టే కదండి. ఏం కావాలి అంతకన్నా? మరి ఐటీసీ అంటే ఐఎమ్ వెరీ బుల్లిష్ అబౌట్ ఐటీసీ ఆల్సో. అసలు ఐటీసీ గురించి చాలా ఎక్కువసార్లు మాట్లాడుతున్నాను కదా. మరి ఇప్పుడైతే చెప్పబెట్టకుండా 163 నుంచి ఏకంగా 188కి వెళ్ళిపోయింది, 187కి. చాలాసార్లు మాట్లాడాను కదా దాని గురించి, ఈ ఐటీసీ అని. ఇప్పుడు ఐటీసీ గురించి మాట్లాడను. ఎందుకని 188 to 190 లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. దిస్ ఈజ్ నాట్ అట్రాక్టివ్. అది కొనాలంటే
మళ్ళీ 170s 174 175 రేంజ్కి వస్తేనే కొనేది, అంతకుమించి ఎక్కువైతే కొనడానికి లేదు. అందుకని ఐటీసీని పక్కన పెడుతున్నాను. అదర్వైజ్ ఐటీసీ కూడా 170 రేంజ్కి వస్తే, ఇది ఎస్బీఐ లాగా, ఎస్బీఐ అయితే 200కి వచ్చింది అనుకోండి, ఐటీసీ 175 170 రేంజ్కి వస్తే అది కొనుక్కోవచ్చు. ఎందుకంటే 220 లెవెల్లో మళ్ళీ ఎగ్జిట్ అవ్వచ్చు కావాలంటే. యూ కెన్ ఎగ్జిట్ అరౌండ్ 220. కొంచెం మీరు ఎట్లా చేయాలంటే లాంగ్ టర్ము, వెరీ లాంగ్ టర్ము ఇదంతా బాగానే ఉంది, చెప్పుకోవడానికి వినటానికి బాగానే ఉంది, పేషెన్స్ ఉండాలి, అది బాగానే ఉంది. మీరు ఏం చేయాలంటే ఏదైనా పర్టికులర్ స్టాక్స్ తీసుకున్నప్పుడు అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళాలి. కొంత కొంటారు, ఆ తర్వాత కొంచెం తగ్గుతుంది, మన దగ్గర ఉంది, ఓకే మన కొన్న ప్రైస్ మీద ఇంకా తక్కువలోనే ఉంది, ఇంకా ఫండమెంటల్స్ ఓకే, ఇంకొంచెం క్వాంటిటీ యాడ్ చేస్తాం. అలా తగ్గుతూ ఉంటే కొద్దిగా క్వాంటిటీ యాడ్ చేసుకుంటాం. నిఫ్టీ 50 స్టాక్స్ అయితే 2-3 సార్లు చేయొచ్చు ఆ పని. చిన్న కంపెనీలు అయితే 2-3 సార్లు కాదు, ఒకసారి చేస్తే సరిపోతుంది. యాడ్ చేసుకుని పెట్టేసి కూర్చుంటే దాని టైం వచ్చినప్పుడు అది పికప్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే కొంత క్వాంటిటీ మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసి పార్షియల్గా తీసి పెట్టుకోవాలి. ఎందుకని మళ్ళీ ఎప్పుడో కిందకు వస్తుంది కదా, యాడ్ చేసుకోవటమే. అంటే మీకు ఒక సైకిల్, ఆ సైకిల్లో పైకి వెళ్ళినప్పుడు కొంచెం పార్షియల్గా కొంత తీసేసుకుని డబ్బులు జోబులో పెట్టుకుని మళ్ళీ ఎప్పుడో కిందకు వచ్చినప్పుడు కొంచెం క్వాంటిటీ యాడ్ చేసుకుంటే, అట్లా చేసుకుంటే కూడా మీకు బాగుంటుంది. మీరు యాక్టివ్గా ఉంటే ఎట్టొచ్చి అంత యాక్టివ్గా ఉండటానికి అవకాశం లేదనుకున్నప్పుడు కొనేయటం పడేయటం, ఎప్పుడో వస్తుంది పైకి కిందకి వస్తూ పోతుంది. ఓకే. తర్వాత ఓఎన్జీసీ లాగానే ఇంకా ఉన్నాయి, ఐఓసి అని, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇంకా ఉన్నాయి కదా, ఇవన్నీ వాచ్ చేయండి. అవి పెరగల అంటే వాటి టైం వస్తుంది, అవి పెరుగుతాయి. ప్రతిదానికి ఒక టైం వస్తుంది, వెయిట్ చేయాలి, పేషెన్స్ కావాలి. ఒక్కోసారి నిఫ్టీ 50 స్టాక్ కూడా 5-6 ఏళ్ళు 7-8 ఏళ్ళు అసలు పెరగకుండా అలా ఉండిపోవచ్చు. మనకు చాలా పేషెన్స్ కావాలి. తర్వాత ఆయిల్, రిఫైనరీ కమ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషను, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, ఈ కంపెనీలు విషయంలో నేను ఐఎమ్ ఆల్వేస్ బుల్లిష్. అట్లీస్ట్ కమింగ్ 5 years వరకు బుల్లిషే. కాంపిటీషన్ వచ్చేస్తుంది, ప్రైవేట్ ఆపరేటర్స్ ఎంటర్ అవుతారు, ఇవన్నీ మామూలే. ఇన్స్పైట్ ఆఫ్ దట్ మీకు ఇంద్రప్రస్థ గ్యాస్ కానీ, లేకపోతే అక్కడ మహారాష్ట్రలోని మహానగర్ గ్యాస్ కానీ, ఇక్కడ ఇది గుజరాత్లో గుజరాత్ గ్యాస్ కానీ, ఇట్లాంటి కంపెనీస్కి ఏంటండి కాంపిటీషను? ముఖేష్ అంబానీ ఎంటర్ అయిపోతాడు. అయితే ఇప్పుడు వీళ్ళు డెవలప్ చేసిన నెట్వర్క్ వాళ్ళకి డెవలప్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత టైం పడుతుంది? అంత ఈజీ కాదు. ఒకవేళ కాంపిటీషన్ వస్తే రానివ్వండి. ఆల్రెడీ దీస్ పీపుల్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్. ఇప్పుడు ఎల్ఐసి ఉంది, ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఈజ్ డూయింగ్ బిజినెస్. ఇప్పుడు ఎల్ఐసి ఆఫ్ ఇండియా నిన్న మొన్నటి వరకు మొనోపలి. ఇప్పుడు లైఫ్లోనే ఎంతమంది వచ్చేసారండి లాస్ట్ 10 years తీసుకుంటే? లాస్ట్ 10-15 yearsలో ఇన్సూరెన్స్ సెక్టారు మీకు ప్రైవేటైజ్ చేసిన తర్వాత, లిబరలైజ్ చేసిన తర్వాత ప్రైవేట్ ఆపరేటర్స్ ఎంతమంది రాలేదు? బోల్డ్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి లైఫ్ ఇన్సూరెన్స్కి. కానీ ఎల్ఐసి నడవటం లేదు. ఎల్ఐసి బిజినెస్ దానికి ఉందా లేదా? బిజినెస్ ఎక్స్పాండ్ అయ్యింది, అవుతుంది అంతే. ఎల్ఐసి బిజినెస్ ఎఫెక్ట్ అయిందా? ఎంత ఎఫెక్ట్ అయింది? అవ్వటం లేదు, పెద్దగా అవదు. ఎందుకని? మర్రి చెట్టులాగా ఓడలు బాగా వచ్చి ఉన్నాయి, వేళ్ళు బాగా చక్కగా పాకి ఉన్నాయి, మర్రి చెట్టులాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. అట్లాంటప్పుడు ఏం కాదు. అందువలన నేను ఐఎమ్ వెరీ బులిష్ అబౌట్ కంపెనీస్ లైక్ ఎంజిఎల్, గుజరాత్ గ్యాస్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ. అంటే మరి ఇంద్రప్రస్థ గ్యాస్ కాదా అండి అంటే బ్రహ్మాండంగా, ఎందుకు కాదు? బట్ ఇంద్రప్రస్థ గ్యాస్ కొంచెం హై ప్రైస్డ్ అని అనిపిస్తున్నది నాకు, అందుకని మెన్షన్ చేయటం లేదు. ఇవి రీజనబుల్లీ ప్రైస్డ్. ఇప్పుడు ఆఫ్ ఆల్ దీస్ 3 మీరు ఏదైనా ఒక్కదాని మీద ఓటేయండి అంటే దేనికి ఓటేస్తానంటే
పెట్రోనెట్ ఎల్ఎన్జీ. ఇప్పుడు కొనుక్కోండి అని చెప్పడానికి ఇప్పుడు నిన్న మొన్న 2-3 రోజుల్లో పెంచేశారు, 250 దాకా వచ్చేసింది. అంతకుముందు 200 రేంజ్లో ఉంది, 200, 210 ఐ థింక్. మళ్ళీ 250కి వచ్చేసింది, అందుకని ఇప్పుడు చెప్పడం లేదు. మీరు ఈ కంపెనీని వాచ్ చేయండి. ఇట్ ఈజ్ ఎ బ్లూ చిప్ ఇన్ ద మేకింగ్. ఎలాంటి బ్లూ చిప్ అంటే స్లోగా స్టడీగా పెరుగుతుంది. స్పీడ్గా ఊబడదాబడలా పెరగదు, స్పీడ్గా పడిపోదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి దీనికి చెప్పాలంటే ఓటేయచ్చు. ఇది అతి తక్కువ సందర్భాల్లో తగ్గుతుంది, పెద్దగా తగ్గదు. ఎప్పుడైనా తక్కువగా ఉంది, తగ్గింది అనుకున్నప్పుడు అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా కొంచెం కొనుక్కుని వదిలేండి. కొంచెం బాగా పెరిగింది, స్పీడ్గా అందుకుంది అనుకున్నప్పుడు కావాలనుకుంటే కొంచెం మీరు కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేయండి. దీన్ని మాత్రం వదిలిపెట్టకండి. చూడండి, రానున్న కాలంలో కొన్నాళ్ళు పోతే ఇది నిఫ్టీ 50 స్టాక్ కూడా అయిపోవచ్చు. అయితే గుజరాత్ గ్యాస్ తక్కువేం కాదండి, గుజరాత్ గ్యాస్కి కూడా స్కోప్ ఉంది. బట్ బిజినెస్ మోడలు, పెట్రోనెట్ ఎల్ఎన్జీ బిజినెస్ మోడలు బెటర్ ప్లేస్డ్, తిరుగులేని బిజినెస్ మోడల్ పెట్రోనెట్ ఎల్ఎన్జీది. అట్లీస్ట్ 5 to 10 years టు కమ్ ఇది బాగా రాణించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ, సోలారు, ఇంకేవేవో చెప్తున్నారు కదా, అప్పుడు చూద్దాం. అంటే వీటి కన్జంప్షను తక్కువే ఉండదు, ఎందుకంటే ఇండస్ట్రీకి కూడా చాలా అవసరం అండి. ఎల్ఎన్జీ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అనేది ఇండస్ట్రీకి చాలా అవసరం. ఎంత అవసరం అంత ఎక్కడ మనం సప్లై చేయగలుగుతున్నాం, ఇది చేయలేకపోతున్నారు వీళ్ళు. ఇంపోర్ట్ చేసుకోవటం ఇవంతా చాలా ఇది ఉంది. కాబట్టి దిస్ ఈజ్ అ వెరీ బిగ్ సౌండ్ బిజినెస్ మోడల్. ఇగ్నోర్ చేయాల్సిన కంపెనీ కాదు, బట్ ఇవి కూడా మంచివే. ఎంజిఎల్ ఏంటంటే ఐపీఓ వచ్చిన తర్వాత 1.5 years బాగా వచ్చింది. 2018 నుంచి కొద్దిగా స్లో డౌన్ అయిపోయింది, గ్రోత్ రాలా పెద్దగా. అయితే చక్కని డివిడెండ్, మంచి డివిడెండ్ ఇవ్వటం లేదండి. ఇవన్నీ డివిడెండ్ ఇచ్చే కంపెనీ. పెట్రోనెట్ ఎల్ఎన్జీ కూడా మంచి డివిడెండ్ ఇస్తున్నది ఈ మధ్యన. అయితే చక్కగా డివిడెండ్ ఇస్తుంది ఎంజిఎల్. ప్రశాంతంగా కూర్చుంటే 800 రేంజ్లో కొనుక్కుంటే డివిడెండ్ ఇచ్చుకుంటూ పోతుంది, డివిడెండ్ ఎంజాయ్ చేస్తాం. అయితే దీంతో ఇబ్బంది ఏంటంటే 1100, 1200 రేంజ్కి వచ్చిందనుకోండి ఏంటంటే వస్తుంది, అది పెద్ద విశేషమేం కాదు, మన స్టాండర్డ్ బిజినెస్సే. పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవటం, ప్రశాంతంగా కూర్చోవటం, మళ్ళీ ఎప్పుడైనా కిందకు వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి ఎంటర్ అవటం, అలా కూడా చేయొచ్చు. అంటే దీనిలో ఏంటంటే కొంచెం అట్లా చేయవలసి ఉంటుంది. ఎందుకంటే పీక్లో అమ్ముకుని కొంత మళ్ళీ లోలో వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ కొనుక్కోవటం, అలా చేయొచ్చు. సో ఈ గ్యాస్ కంపెనీల విషయంలో కూడా ఐఎమ్ వెరీ బులిష్. అండ్ అదర్ సెక్టర్స్ ఇంకా ఉన్నాయనుకోండి, ఐటీ సెక్టర్ చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితి, ఉన్న కండిషన్స్లో ఐటీ సెక్టర్ ఈజ్ ద బెస్ట్. మీరు ఐటీ సెక్టరు చూస్ చేసుకుని జాగ్రత్తగా అందులో సెలెక్ట్ చేసుకుని మంచి కంపెనీలు 2-3 కంపెనీల్లో కానీ ఇఫ్ యూ స్టే ఇన్వెస్టెడ్ యూ విల్ గెట్ వెరీ గుడ్ రిటర్న్స్. అయితే ఏంటంటే ఇప్పుడు ఇన్ఫోసిస్, టీసీఎస్ అవి ఎలాగో సదాబహారే. అలా కాకుండా చిన్న ఐటీ కంపెనీలు ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకోండి. చిన్న ఐటీ కంపెనీలు గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా చాలా బాగుండే అవకాశం ఉంది. ఓకే, సో ఇది ఇంతటితో ముగిస్తున్నాను. మరొకసారి మా గ్రూప్ మిత్రులందరికీ, వేరియస్ గ్రూపుల్లో చేరి ఉన్నటువంటి మిత్రులందరికీ, తర్వాత మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ, నా వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి అందరికీ, మిగిలిన వారందరికీ కూడా, అందరూ ఊరికే సెలెక్టివ్గా ఏం కాదు, అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. మీ అందరి సపోర్టు, సహకారం వల్లే కదా ఈరోజు మరి 99,000కి వచ్చేసినట్టున్నాం. 99,000 సబ్స్క్రైబర్స్ అంటే 1,00,000కి దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబర్స్ అదంతా మీ చలవే, నా గొప్పతనం ఏం కాదు. ఇట్స్ నాట్ మై మెరిట్ బట్ యువర్ గ్రేస్. సో ఈ సందర్భంగా
మీ అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. బాయ్.